ఇక కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వేణుకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 6న అపూరప్ప కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వద్ద 11 లక్షల విలువైన 12 తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్, అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. గత నెల 6వ